హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన ఒక మంచి స్వీట్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. అదేనండి మైసూర్ పాక్. ఇది చాలా ఈజీగా ఉంటుంది మరియు మనం సాఫ్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఇక ఆలస్యం చేయకుండా మనం అందరికీ ఇష్టమైన ఈ స్వీట్ని, మనకి ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఈ దసరా దీపావళి సందర్భంగా కూడా మనం ఇంట్లోనే స్వీట్స్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం ఇలా 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. ఈ శనగపిండి అనేది శనగపప్పు పట్టించి తీసుకున్నదండి. మీరు మార్కెట్లో దొరికే శనగపిండినైనా వాడుకోవచ్చు, కానీ దానిలో కొంచెం రైస్ ఫ్లోర్ అనేది కలుస్తుంది కాబట్టి మనం ఇలా పట్టించుకున్నది తీసుకుంటే మనకి మైసూర్ పాక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 1 కప్పు వరకు మనం ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. అంతకంటే ముందు మనం ఇలా ఒక చిన్న టిన్కి కానీ, లేకపోతే మీ దగ్గర ఇలాంటిది లేనట్టయితే ఒక స్టీల్ బాక్స్కి కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా బటర్ పేపర్ని వేసుకోవచ్చు. బటర్ పేపర్ అనేది ఆప్షనల్ అండి. నార్మల్గా మీరు గీ అనేది అప్లై చేసుకున్నా కానీ మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా బటర్ పేపర్ అప్లై చేసుకున్న తర్వాత కూడా దానిపైన కూడా మనం గీ అనేది వేసుకున్నాము. అలానే 1 కప్పు వరకు నెయ్యిని తీసుకుంటున్నాము. మనం ఇక్కడ 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా 1 కప్పు నెయ్యి అయితే కంపల్సరీ కావాలి. ఇప్పుడు మనం దీనిని లో ఫ్లేమ్లో కొంచెం సేపు ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు షుగర్ని తీసుకుందాం. మనం ఏ కప్పుతోనైతే శనగపిండి నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతోనే మెజర్ చేసిన షుగర్, అలానే ఒక 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని ఈ షుగర్ అనేది మెల్ట్ అయ్యి మనకి లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీరు కొంచెం తక్కువగా వేసుకున్నారంటే మనకి పాకం చాలా ఈజీగా వచ్చేస్తుంది. 1 కప్పు చక్కెరకి 1/2 కప్పు వాటర్ వేసుకుంటే మనకి ఇది తొందరగా మెల్ట్ అయిపోయి పాకం అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకుందాం. ఇదంతా మరొక 2 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా శనగపిండిని, దీనిలోకి కొంచెంగా వేసుకుందాం. ఒకేసారి అంతా వేస్తే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెంగా వేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మనం దీనిని ఆల్రెడీ కొంచెం ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి ఉండలు కట్టే ఛాన్స్ అనేది 99% ఉండదు. కానీ ఇలా కొంచెంగా వేసుకుంటే మనకు మిక్సింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఇలానే కొంచెంగా వేస్తూ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది మీరు లో ఫ్లేమ్లోనే దీన్ని ఇలానే కుక్ చేసుకోవాలి, లేకపోతే మనకి మైసూర్ పాక్ అనేది కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇది సిమ్లోనే కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం 1 కప్పు వరకు నెయ్యిని తీసుకున్నాం కదా, దీనిలోకి కొంచెంగా నెయ్యిని వేసుకుందాం. ఎట్ ఏ టైం ఒకేసారి మొత్తం వేయకూడదు. ఇలా మీరు విడతల వారీగా కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకోవాలి. మనకి ఈ నెయ్యి అంతా పీల్ చేసుకొని మనకి సైడ్స్కి బబుల్స్ వచ్చేస్తాయి కదా, ఆ స్టేజ్లో మరొక 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుందాం. కొంతమంది ఆయిల్తో కూడా చేస్తూ ఉంటారు, కానీ ఆయిల్తో చేస్తే అంత టేస్టీ ఉండదు. ఇలానే స్టవ్ అనేది లోలోనే ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. మనం వేసుకున్న నెయ్యి అనేది పూర్తిగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మరొక 2 or 3 స్పూన్స్ వరకు గీని వేసుకుంటూ కలపాలి. ఒకేసారి అంతా వేస్తే మనకి మైసూర్ పాక్ స్ట్రక్చర్ అనేది అస్సలు రాదు. ఇలానే 2-3 స్పూన్స్ వేసిన తర్వాత అది మొత్తం పీల్చుకుంది అనుకున్న తర్వాతనే మరొక 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుంటూ ఉండాలి. అలా వేసుకుంటేనే మనకి మైసూర్ పాక్ అనేది గుల్లగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మరి కొంచెం నెయ్యిని వేసి ఇలానే కలుపుతూ ఉండాలి. స్టవ్ అనేది మాత్రం హైలో అస్సలు పెట్టకూడదు, ఇది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఓపికగా లోలోనే ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మిగిలిన నెయ్యి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాలెన్స్ నెయ్యి మొత్తం వేసేసుకున్నాం కాబట్టి మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇదంతా ఈ నెయ్యి కూడా పీల్చుకుంది అనుకున్నంతసేపు మనం ఇలానే కలుపుతూ ఉంటే సరిపోతుంది. మనకి మైసూర్ పాక్ అనేది చూసారు కదా చాలా గుల్లగా వచ్చేస్తుంది. ఇక్కడ మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంది కదా, మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ముందుగానే మనం నెయ్యి అనేది అప్లై చేసుకొని రాసుకున్నాం కదా, ఆ టిన్లోకి మనం ఈ మిశ్రమాన్ని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. లేదు అంటే అదే ప్యాన్లో ఉంచినట్టయితే హీట్కి ఇది కలర్ మారిపోయి గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి
మనం వెంబటే దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇది ఇలా ఈక్వల్గా అంతా కూడా స్ప్రెడ్ చేసుకుందాం. ఆ తర్వాత ఇలా ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. మీరు ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్నా సరిపోతుంది. ఒక 1 అవర్ తర్వాతకి ఇది చూసారు కదా పూర్తిగా చల్లారిపోయింది. మనం ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం. మీరు ఒక 2 టైమ్స్ ఇలా అన్నారంటే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా మనకి ఎంత పర్ఫెక్ట్గా మైసూర్ పాక్ అనేది ప్రిపేర్ అయిపోయిందో. అతి తక్కువ ఖర్చుతోనే మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా మనం ఇంత మంచి స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా వీటిని మనం నచ్చిన సైజులోకి నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయింది. మీకు టేస్ట్ అయితే సేమ్ స్వీట్ షాప్లో ఉన్నట్టే ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి లోపల ఎంత గుల్లగా వచ్చిందో. పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది మైసూర్ పాక్కి ఎలా ఉంటుందో అలానే వచ్చింది. మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన అనూస్ హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.